యోయో టీవీ ప్రేక్షకులకు శుభోదయం. ఈ రోజు బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. పసిడి ధరలు ఒక్కసారిగా పెరిగి ఆందోళన కలిగించినా ఆ మరుసటి రోజు నుంచి మళ్ళీ తగ్గుముఖం పట్టడం భారీ ఊరటగా చెప్పవచ్చు. ప్రస్తుతం భారత్లో పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతుంది. ఇలాంటి తరుణంలో బంగారం ధరలు దిగిరావడం కొనుగోలుదారులకు ఉపశమనం కలిగిస్తుందని చెప్పొచ్చు. క్రితం రోజు కాస్త పెరిగినట్లు కనిపించినా మళ్ళీ తగ్గడం మంచి అవకాశంగా చెప్పవచ్చు. మార్చి 10వ తేదీన ఉదయం 22 క్యారెట్ల బంగారం రేటు తులంపై 1800 మేర దిగొచ్చింది. ఈ క్రమంలో 22, 24 క్యారెట్ల బంగారం, కిలో వెండి రేటు ఎంతెంత పలుకుతున్నాయో తెలుసుకుందాం. హైదరాబాద్ మార్కెట్లో పసిడి రేట్లు మళ్ళీ భారీగా తగ్గాయి. ఈ రోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం రేటు 10 గ్రాములపై 1800 మేర దిగొచ్చింది. దీంతో తులం బంగారం ధర 1,48,200 వద్దకు దిగొచ్చింది. ఇక 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు గాను 1960 మేర పడిపోయింది. దీంతో తులం బంగారం రేటు 1,61,680 రూపాయల వరకు దిగొచ్చింది. ఇక బంగారం ధరలు అటు ఇటు మారుతున్నప్పటికీ వెండి రేటు మాత్రం స్థిరంగానే కొనసాగుతుంది. గత వారంలో కిలో వెండి రేటు 30,000 మేర తగ్గిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే ధర వద్ద ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రేటు 2,90,000 పలుకుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. ఇవాళ స్పాట్ గోల్డ్ రేటు ఔన్స్కు $25 మేర తగ్గింది. దీంతో ఔన్స్ పుత్తడి రేటు $5,149 వద్దకు దిగొచ్చింది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్స్కు 4% పెరిగింది. దీంతో ఔన్స్ వెండి ధర $88 స్థాయిలో కదలాడుతుంది.